ஹொசூர் ஊராட்சி ஒன்றியம் பாகலூர் ஊராட்சியில் ரூபாய் 70.6 லட்சம் மதிப்பிலான முடிவுற்ற மற்றும் புதிய பணிகளை முன்னாள் அமைச்சர் திரு பாலகிருஷ்ணா ரெட்டி அவர்கள் தலைமையில் ஹொசூர் ஒன்றிய குழு தலைவர் திருமதி சசி வெங்கடசாமி தொடங்கி வைத்தார். ஹொசூர் ஒன்றியத்துக்கு உட்பட்ட பாகலூர் ஊராட்சியில் ஹொசூர் ஒன்றிய குழு உறுப்பினர் முனிரத்னா முனிராஜ் ஏற்பாட்டில் நடைபெற்ற நிகழ்ச்சியில் ஹொசூர் ஒன்றிய பொது நிதியில் புதிதாக கட்டி முடிக்கப்பட்ட 15 லட்சம் மதிப்புள்ள மேல்நிலை நீர்த்தேக்க தொட்டி மற்றும் சட்டமன்ற தொகுதி மேம்பாட்டு நிதி 2018-19 ஆண்டில் ரூபாய் 7 லட்சம் மதிப்பில் கட்டி முடிக்கப்பட்ட சுத்திகரிக்கப்பட்ட குடிநீர் மையம் மற்றும் TNRRIS 2020-21 ஆண்டு திட்டத்தில் பாகலூர் முதல் ஈச்சாங்கூர் எல்லை வரை சுமார் 48.6 லட்சம் மதிப்பில் புதிய தார் சாலை அமைக்கும் பணிகளை முன்னாள் அமைச்சர் பாலகிருஷ்ணா ரெட்டி அவர்கள் தலைமையில் ஹொசூர் ஒன்றிய குழு தலைவர் திருமதி சசி வெங்கடசாமி அவர்கள் தொடங்கி வைத்தார். உடன் ஒன்றிய குழு துணைத் தலைவர் நாராயணசாமி, மாவட்ட கவுன்சிலர் ரவிக்குமார், பாகலூர் ஊராட்சி மன்ற தலைவர் ஜெயராம், பாகலூர் ஊராட்சி மன்ற துணைத் தலைவர் ஸ்ரீனிவாச ரெட்டி, ஈச்சாங்கூர் ஊராட்சி மன்ற தலைவர் CTR, பெலத்தூர் ஊராட்சி மன்ற தலைவர் முனிராஜ், வார்டு உறுப்பினர் சதீஷ், பாகலூர் அஇஅதிமுக நிர்வாகிகள் மற்றும் பொதுமக்கள் ஆகியோர் கலந்து கொண்டனர். மேலும் இந்த நிகழ்ச்சியில் பொதுமக்களுக்கு இலவச குடிநீர் கேன்களை முன்னாள் அமைச்சர் வழங்கினார் மற்றும் அந்த பகுதிகளில் உள்ள பொதுமக்களின் குறைகளையும் கேட்டறிந்தார்.
அம்மா அவர்களை வணங்கி மாண்புமிகு ஆற்றல் மிக்க முதலமைச்சர் அண்ணன் எடப்பாடி வழங்கி துணை முதலமைச்சர் அண்ணன் ஓபிஎஸ் அவர்களை வணங்கி இந்த விழாவில் பல நலத்திட்டங்களை பாகலூர் பகுதிக்கு அண்ணன் முன்னாள் அமைச்சராக இருக்கும்போது கொண்டு வந்த பல திட்டங்களை இன்று ஊராட்சி நமது பாகலூர் ஊராட்சியில் ஊராட்சி குழு தலைவர் சசி வெங்கட்சாமி அவர்கள் தலைமையில் அண்ணன் அவர்கள் வந்து இந்த தொடங்கி வைத்ததற்கு மிக்க நன்றி தெரிவித்துக் நமது மண்ணின் மைந்தன் அண்ணன் முன்னாள் அமைச்சர் அண்ணன் బాలకృష్ణ రెడ్డి అన్నన్ அவர்களை பேசுமாறு அன்புடன் அழைக்கிறேன். దివంగత ముఖ్యమంత్రి అమ్మగారిని నమస్కరించుకుంటూ అమ్మగారి అడుగుజాడలతో ఒక మంచి ప్రభుత్వాన్ని తమిళ ప్రజలకు అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎడపాడి పళనిస్వామి గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఓ పన్నీర్సెల్వం గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదే మాదిరిగా ఈరోజు ఈ యొక్క బాగలూరు పంచాయతీన ఎక్కువ కాలంగా కోరికగా ఉన్నటువంటి నీటి తొట్టి అంటే వాటర్ ట్యాంకు మరియు రోడ్డు వసతి 48 లక్షల్లోనూ నీటి ట్యాంకు 15 లక్షల్లోనూ అదే మాదిరిగా శుద్ధీకరించినటువంటి ఆరో వాటర్ ప్లాంట్ 7 లక్షలతోనూ ఈరోజు యొక్క బాగలూరు పంచాయతీన ఓపెన్ చేసిన ప్రారంభించినాము. దీనికంతా కారణము మన తమిళనాడు ముఖ్యమంత్రి అమ్మగారి ఆశీస్సులతో పనిచేస్తున్నటువంటి మన ఎడపాడి గారి పళనిస్వామి గారు ఈరోజు ఈ రాష్ట్రంన ఎవరికి ఏమీ లేదు అనే విధంగా అన్ని రంగాల్లోనూ మంచి అభివృద్ధిని సాధిస్తూ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎడపాడి గారు. అలాంటి వారి ప్రభుత్వంతో ఈరోజు ప్రజలు చాలా సుభిక్షంగా చాలా బాగా ఉండేదానికి అవకాశం ఏర్పరిచినారు. అనేక దిట్టాలు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉంది. పక్క రాష్ట్రంలో లేదు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అంత సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రజలకు అంతా ఉంది. దానికి తోడుగా ఈరోజు 4 సంవత్సరాల పరిపాలనయే అమ్మ యొక్క పరిపాలనకు సాక్షిగా ఈరోజు ఈ ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అధ్యక్షత వచ్చినటువంటి శశి వెంకటస్వామి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ సోదరుడు నారాయణ స్వామి గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ రవి కుమార్ గారికి, మరి ఈ యొక్క మా పంచాయతీ అధ్యక్షుడైనటువంటి సోదరుడు విడి జయరామ్ గారికి, అదే మాదిరిగా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మెంబర్స్ వచ్చినటువంటి ఈ యొక్క సతీష్ గారికి, కౌన్సిలర్లు అయినటువంటి ముఖ్యంగా ఈ యొక్క ఆరో వాటర్ ఇవంతా అడిగి తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకి ఇచ్చేదానికి ఎప్పుడు కృషి చేసినటువంటి మన మునిరాజ్ గారికి, ఉమా గుణశేఖర్ గారికి, వార్డు మెంబర్స్ గారికి, మరి ఈ యొక్క కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నటువంటి మా ఈచంగూర్ ప్రెసిడెంట్ అయినటువంటి సిటిఆర్ గారికి, మరియు బెల్తూరు పంచాయతీ అధ్యక్షుడైనటువంటి మన మునిరాజ్ గారికి, మరి ఇక్కడ ఈ యొక్క దీనిలో స్పెషల్ గెస్ట్గా కలుసుకున్నటువంటి మా యొక్క మాజీ యూనియన్ చైర్మన్ అయినటువంటి మన కందప్ప గారికి, మరి కాంట్రాక్ట్ మునియాండి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నటువంటి మాజీ కౌన్సిలర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ అయినటువంటి ఎల్లప్ప గారికి, మాజీ కౌన్సిలర్ మన మునిరాజ్ గారికి, మన మాజీ కౌన్సిలర్ రామచంద్రప్ప గారికి అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ వచ్చేసినటువంటి మన మాజీ బెల్తూరు మాజీ అధ్యక్షులైనటువంటి మన కేబల్ బాలు గారికి, మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న నారాయణప్ప మన మా పార్టీ నిర్వాహకులకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఎప్పుడు ఈ యొక్క అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది తొడరును అని చెప్పి తొడరుతుంది అని చెప్పి వచ్చే ఎన్నికల్లో మన పార్టీకి మీరు అందరూ అండదండగా ఉండి మరలా మన కామరాజు ఎంజీఆర్ పురజితల అమ్మ పరిపాలనకి ఇనియాగా అంటే దానికి సమమాగా ఉండే ఒక ప్రభుత్వము ఈరోజు మన ఎడపాడి పళనిస్వామి గారు ఇస్తా ఉన్నారు. ఆ ప్రభుత్వాన్ని మీరు బలపరచాలని మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటున్నాక చిన్న ఉపన్యాసం ముగించుకుంటున్నాను. இந்த விழாவை நன்றி உரையாற்றுமாறு நாராயணசாமி அண்ணன் அவர்கள் கொடுக்கிறேன்.
హుసూర్ కాన్స్టిట్యున్సీలో పని కావాలంటే వాడే బెందినబు. వాడు ఎప్పుడూ ముందుగా ఉండే మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి మంచి పనులు, అంతేకాకుండా ఇప్పుడు ఒక ఏడాది నుండి నడుస్తూ ఉండే పనులంతా వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పనులు చాలా మంచి పనులు నడిచిండాలి. వారికి ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి కార్యక్రమంలో బాగా వచ్చిన దానికి వారికి మీ అందరి పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ